చలో పార్లమెంట్ చేపట్టిన సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి అంబేద్కర్ చౌక్లో ధర్నా చేసి తీవ్ర నిరసన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పటిష్ట విద్యా విధానం కోసం పోరాడుతున్న సీజేపీ కార్యకర్తలపై పోలీసుల నాటి ఛార్జీ అమానుషమన్నారు. దాడిని ఖండించారు. నరేంద్ర మోడీ దేశంలో యువత విద్యార్థి వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారు. మానుకోపోతే సిపిఐ ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టి కేంద్రం మెడలు వంచుతామన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, శ్రీరామ్, పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా తదితరులు పాల్గొన్నారు. పేపర్ లీకేజ్ అయ్యిందని చెప్పి నీటును పరీక్షను రద్దు చేసి మళ్ళీ నీటి పరీక్షను నిర్వహిస్తే అనేక మంది విద్యార్థులు ఆ యొక్క మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. వాటికి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. దానికి సంబంధించి సోనమ్ వాంగ్చుక్ గారు ఆయన రాజీనామా కోరుతూ ఢిల్లీలో 19 రోజులు నిరాహార దీక్ష చేస్తూ శాంతియుతంగా అలాంటి వ్యక్తి పైన అర్ధరాత్రి పూట పోలీసు బలగాలతో అతన్ని అక్రమంగా దీక్ష శిబిరం నుంచి తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించి అతని మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే దాన్ని ఖండిస్తూ కమ్యూనిస్టు పార్టీలు, సీజేపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా విద్యార్థి సంఘాలు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, యువజన సంఘాలు అందరూ కూడా ఢిల్లీలో అతనికి మద్దతుగా పార్లమెంటు ముందు ధర్నాకు పిలుపునిచ్చి శాంతియుతంగా ధర్నా చేసుకుంటాము, నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి వెళ్ళినటువంటి విద్యార్థులపైన, యువకులపైన, కార్యకర్తలపైన అమానుషంగా, విచక్షణ రహితంగా ఒక రౌడీలు గుండాలు కొట్టినట్లుగా వాళ్ళను కొడుతూ దాడి చేసి నెత్తులు వగలగొట్టి రక్తాలను కాళ్ళు చూసి కాళ్ళు చేతులు విరిగేటట్టుగా కొట్టి ఈరోజు కొట్టిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం సిగ్గు ఎగ్గు లేకుండా చర్చలు జరిపి ఆ యొక్క సమస్యను పరిష్కరించండి. ఈ యొక్క టెట్ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ రద్దయినందువల్ల చనిపోయినటువంటి విద్యార్థులకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పి కోరి, అదేవిధంగా ఈ యొక్క దీనికి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి చర్చలకు రమ్మని చెప్పి పిలిస్తే కాకుండా దోబూచులాడుతూ పోలీసు బలగాలను ఎమ్మడి పెట్టుకొని విచక్షణ రహితంగా కొడుతున్నారు. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు, సిపిఐ పార్టీ, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఈరోజు నిరసన ప్రోగ్రాంలకు పిలుపునిచ్చారు. వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి వెంటనే చర్చలు జరిపి వారి యొక్క డిమాండ్లను నెరవేర్చాలి. లేకపోతే దేశవ్యాప్తంగా మొత్తము విద్యార్థులు ఈరోజు ఢిల్లీలో కొన్ని లక్షల మంది మాత్రమే ఉన్నారు, కానీ మరో ఉద్యమము, స్వతంత్ర ఉద్యమము మరో నియోజకవర్గ వ్యాప్తంగా సర్ ఓటర్ జాబితా సవరణలో ప్రజలు విధిగా పాల్గొనాలని అవగాహన కల్పిస్తూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు సత్ఫలితాలను ఇస్తుంది. ఉపాధ్యాయుడైన మాజీ మంత్రి వనపర్తి మండలంలో అంజనగిరి గ్రామంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మరియు గోపాల్పేట మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగిన పెద్దమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బోనాలు ఎత్తుకున్న మహిళలకు స్వాగతం పలికి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నా పేరు ఏం పేరు ఎవరు చెప్తారు ఇప్పటికి డిస్టలేషన్ ఎంత మిగతా చనిపోయిన వాళ్ళు షిఫ్ట్ అయిన వాళ్ళు చేసిన అవి కూడా ఆన్లైన్ చేసిన ఇప్పుడు రావాల్సిన వాళ్ళు 80 ఉన్నారు సార్. 80 ఏమవుతున్నారు 8 మెంబర్స్ ఫార్మ్స్ కలెక్షన్ కాలేదు ఇక్కడ లేరు మొత్తం క్లియర్ అంత మొత్తం మోటార్లు వచ్చేసి 10 ఉంటాయి 5 ఏమో మిస్సింగ్ ఉంటుంది అట్లా అటువంటివి చాలా ఉన్నాయి ప్రతి ఊరిలో ఉన్నాయి 5, 6 వాళ్ళు ఎవరో తెలియదు పేర్లు ఉన్నాయి వచ్చేసి 110 దాకా ఉంటుంది కలెక్షన్ ఇవంటే ఎక్కడ ఉన్నారు వీళ్ళు అంటే ఊళ్ళో లేదు సార్ హైదరాబాద్లో ఊళ్ళో అందుబాటులో ఉన్నారు అందరూ అందుబాటులో ఏంటంటే వెయిట్ అవుతుంది సార్ అంటే డీటెయిల్స్ ఎవరు చెప్పట్లేదు వాళ్ళ డీటెయిల్స్ మీరు సాయం చేయాలి కదా అక్కడ వాళ్ళు ఎవరు 8లో ఉన్నారు వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళు ఎవరికి రిలేషన్ ఎవరికి మాట్లాడితే వాళ్ళ నెంబర్ దొరుకుతుంది అది చేయాలంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మీదేదమ్మా ఎన్ని మేబీ 693కి డెత్ ఎన్ని షిఫ్టెడ్ ఎన్ని 7 అదర్స్ 5 ఉన్నాయి అంటే వేరే విలేజ్ ఆన్లైన్ కావాల్సి 10 ఉన్నాయి మ్యారేజ్ 5 ఉన్నాయి మేనేజ్మెంట్ వేరే డబల్ 8 ఆన్లైన్ మొత్తం 840 సార్ అయితే 778 అయినాయి సార్ తర్వాత డబల్ డెత్ 20 సార్ ఓన్లీ 52 నేర్చుకున్నాను 90% దాకా నాది 82 ఇయర్స్ 175 మంది ఓటర్స్ అందులో డబుల్ 5 4 అదర్ విలేజ్ ఉన్నాయి 3 ఉన్నాయి ఇంకా చేయవలసినవి అదే విధంగా ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతాయి కదమ్మా ఇది సార్ లాస్ట్ వారం టీఆర్ఎస్ పార్టీ